Hello, Ajay Ibrahim. Hannah. Hello, Kish. Hannah. Hello. So, are we good to go? Yeah, sure. Perfect. ఎంతమంది ఉన్నారు? హలో యా చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకేనా? ఓకే, పర్ఫెక్ట్. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు యాక్చువల్లీ కొన్ని ఇష్యూస్ చూపిద్దాం అనుకున్నాను మీకు. ఈలోపు విషు ల్యాప్టాప్ సెట్ అయ్యేంత వరకు లెట్స్ సీ. సో నేను చెప్పిన సెషన్ అంతా ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నా సౌండ్ నిన్న క్లాస్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ చదివారా మళ్ళీ క్లాస్ అయ్యాక? అన్న ఒక చిన్న డౌట్ ఉందన్న మాకు. ఓకే ఎవ్రీ ట్యూస్డే ప్యాచ్ అప్డేట్ అవుతుంది కదా, ఓకే అది ప్యాచ్ అప్డేట్ అయ్యేటప్పుడే మా సర్వర్ డౌన్ అయింది. ఓకే ఆ సర్వర్ డౌన్ అయిపోతే అది మరి సర్వర్ అప్ కావడానికి ఒక 2-3 డేస్ 4 డేస్ పట్టింది మాకు. సపోజ్ ఓకే అది ప్యాచ్ మళ్ళీ అప్డేట్ వస్తుందా మనకి, లేకపోతే వాళ్ళు ఏమన్నా రిలీజ్ చేస్తారా ఎట్లా అనేది? అది యూజువల్గా ఏమవుతుందంటే కొంచెం బఫర్ పీరియడ్ ఉంటుంది. అన్న బట్ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ సినారియోస్. కొన్నిసార్లు సిస్టమ్ షట్ డౌన్లో ఉండొచ్చు, ఆర్ నెట్వర్క్లో లేకపోవచ్చు. సో ఏమవుతుందంటే గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది. ఓకే, అది ఈవెన్ ఇది ఏదైనా పాసిబిలిటీ ద్వారా అది అవ్వకపోతే మళ్ళీ అప్డేట్ అవ్వడానికే ట్రై చేస్తుంది అది. వన్స్ అది ప్యాచ్ ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంచు నుండి అది మళ్ళీ అప్డేట్ అవ్వడానికే ట్రై చేస్తుంది అది. ఓకే ఇఫ్ ఎట్ ఆల్ అది ఎంత అనేది ఎగ్జాక్ట్ చెక్ చేసి చెప్తాము. బట్ ఇఫ్ ఎట్ ఆల్ అది అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో నెక్స్ట్ కమింగ్ వీక్ మళ్ళీ ప్యాచ్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు అప్డేట్ అవుతుంది. అప్పటి వరకు మన సర్వర్ లోగానే ఉంటుంది అన్న ఇప్పుడు ఆ పర్టికులర్ ప్యాచ్. ప్యాచ్ అదే చెప్తున్నాను కదా, అది ఇమీడియట్గా అప్ అయిపోయింది అనుకోండి, ఒక 1 or 2 గ్రేస్ పీరియడ్లో అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అవ్వట్లేదు, అది కీప్ ఆన్ షట్ డౌన్లో ఉంది, ఆర్ కీప్ ఆన్ నెట్వర్క్ లేదు అంటే ఫర్ షూర్ అది హోల్డ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి క్వాలిటీ అప్డేట్స్ ఇదంతా కూడా క్వాలిటీ అప్డేట్స్ అండ్ ఫీచర్ అప్డేట్స్లో వస్తుంది మనకి. ఓకే,
సో నేను అది చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay. క్వాలిటీ అప్డేట్స్ ఏమవుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్యాచ్ అప్డేట్ అవ్వట్లేదు అంటే అది నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఒక గ్రేస్ పీరియడ్, సెట్ ఆఫ్ గ్రేస్ పీరియడ్ తర్వాత. ఐల్ షో యూ. ఓకేనా? ఓకే అండ్ అన్న ఇంకోటి అన్న, యా ఆర్గనైజేషన్ లో ఒక 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే 4 మెంబర్స్ 4 యూజర్స్ ఉన్నారు దానికి. ఒక గ్రూప్ లో 4 మెంబర్స్ ఉన్నారు అన్న. ఓకే ఆ 10 అప్లికేషన్స్ ఈ గ్రూప్ లో 4 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి ఏమో 10 అప్లికేషన్స్ కి ఫుల్ యాక్సెస్, 5 అప్లికేషన్స్ యాక్సెస్ ఉంటుంది. ఓకే అండ్ ఒక యూజర్ కి వచ్చి 10 అప్లికేషన్స్ యాక్సెస్ ఉంటుంది కానీ 5 మాత్రమే వర్క్ చేస్తాయి. అంటే మిగతా 5 ఏమవుతుంది మరి? ఆ మిగతా 5 ఏమో అతనికి యాక్సెస్ ఉంటుంది కానీ అది అతనికి ఇన్స్టాల్ అవసరం లేదు. నో, నాట్ లైక్ దట్. ఇప్పుడు ఒక గ్రూప్లో 4 ఉన్నారు అంటే సేమ్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ జరిగిందంటే 4కి ఒకలానే రావాలి. ఇఫ్ ఇన్ కేస్ రావట్లేదు అంటే ఆ డిప్లాయ్మెంట్ ఎలా సెట్ చేస్తారనేది క్వశ్చన్. అది అవైలబుల్ బిహేవియర్లో పెట్టారా లేదా రిక్వైర్డ్ బిహేవియర్లో పెట్టారా, పెడితే అదేంటి మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాలా చేయక్కర్లేదా, అది ఆల్రెడీ ఎవరిదైనా లైవ్ సినారియో ఉందా లేదా జస్ట్ అజంప్షనా ఈ డౌట్? అజంప్షన్ అన్న అది. ఓకే, అది ఎందుకంటే అది అలా అవ్వదు. బేసికల్ ఏమవుతుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక యూజర్కి అవ్వట్లేదు మిగతా ముగ్గురికి అయ్యింది అంటే ఇట్ షుడ్ షో సమ్ ఎర్రర్. ఓకేనా? ఆ ఒక్క పర్టికులర్ యూజర్కి ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఇప్పుడు మన డౌట్ ఏంటి అని అంటే 3 యూజర్స్ ఏమో 5 అప్లికేషన్స్ కి యాక్సెస్ ఉండాలి. యాక్సెస్ నాకు అర్థం కాలేదు. సి అప్లికేషన్ అంటే ఇన్స్టాలేషన్ అన్ఇన్స్టాలేషన్, రైట్? సి ఇంట్యూన్ తరపు నుంచి వాట్ యూ కెన్ డూ, అప్లికేషన్స్ మీరు డిప్లాయ్ చేయొచ్చు. అవునా? అవునా? సరే, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేయండి. చేస్తున్నారు స్క్రీన్ షేర్? చేస్తాను. ఓకే, అప్లికేషన్స్కి వెళ్ళండి. విండోస్ ఆన్ ఎనీథింగ్, ఏదో ఒకటి ఓపెన్ చేయండి, ఏదో ఒక ప్లాట్ఫామ్. ఓకే, ఫస్ట్ సపోజ్ ఒక అప్లికేషన్ మీరు ఈ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అనుకుందాం. ఓపెన్ ది అవుట్లుక్. ఓకే, ఇప్పుడు చెప్పండి యాక్సెస్కి ఇన్స్టాలేషన్కి మీరు ఏంటి రిఫర్ చేస్తుంది? అన్నా మీన్ యాక్సెస్ అన్నారు కదా, వాట్ డస్ దట్ మీన్ ఎగ్జాక్ట్లీ ఏంటి రిఫర్ చేస్తున్నారు అంటున్నా? క్వశ్చన్ యాక్చువల్లీ క్లియర్గా లేదు. ఎందుకంటే ఇంట్యూన్ నుంచి మనం చేసేది ఏంటంటే ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, ఇన్స్టాలేషన్ వరకే మన బాధ్యత. యూజర్ దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నాడో చేయలేకపోతున్నాడో అంత సెకండరీ థింగ్. వన్స్ మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసాము అంటే అది సెట్ ఆఫ్ గ్రూప్కి పెట్టాము అంటే గ్రూప్ అందరికీ ఇన్స్టాల్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒకరిద్దరికి వర్క్ అవ్వట్లేదు ఆర్ ఇన్స్టాల్ అవ్వట్లేదు అంటే వీ కెన్ సీ ద లాగ్స్, దాన్ని లాగ్ చెక్ చేయొచ్చు అండ్ ఎర్రర్ చూపిస్తాయి, ఎర్రర్ కోడ్ వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ట్రబుల్ షూట్ ఇట్ ఫర్దర్. అండ్ మీదన్న యాక్సెస్ రిలేటెడ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఏదైనా ఒక యాప్ ప్రొటెక్షన్ పాలసీ క్రియేట్ చేసి ఒక యాప్ ప్రొటెక్షన్ పాలసీతో మనం అప్లికేషన్కి డిప్లాయ్ చేశాక అప్పుడు యాక్సెస్ అవ్వకపోతే అప్పుడు యాక్సెస్ ఇష్యూ అవుతుంది అది. ఓకేనా? మీరు ఇది లైవ్ చేసేప్పుడు మీకు క్లారిటీ వస్తుంది లైవ్ సినారియోస్లో. సో ఓకేనా? ఇంకేమైనా నేను చెప్పిన క్లాస్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ప్లాట్ఫామ్ రెస్ట్రిక్షన్, లిమిట్ రెస్ట్రిక్షన్,
and roles assignment and differentiation. ఓకే సో మీకు యూజర్స్ క్రియేట్ చేయడం తెలుసు కదా, అవునన్నా గ్రూప్స్ క్రియేట్ చేయడం తెలుసా? తెలుసు. సో చూపిస్తాను నాకు ఎలా క్రియేట్ చేస్తాం. వచ్చిందా? సో మళ్ళీ క్రియేట్ చేసి చెప్తాం. గో బ్యాక్. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? మైక్రోసాఫ్ట్ ఎంటర్ రోల్స్ కెన్ బి అసైన్ టు ద గ్రూప్. దీని అర్థం ఏంటి? యాక్టివ్ డైరెక్టరీ అన్న. ఓకే, click on the type on that information. ఆ స్టేట్మెంట్ తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్ ఐ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది అర్థమైందా? వన్స్ అది ఎస్లో పెడితే గ్రూప్ ఎలిజిబిలిటీ రోల్ అసైన్మెంట్ పర్మనెంట్ అవుతుందంట. ఓకే ఓకే, సో ఇప్పుడు మీరు చేస్తుంది మాన్యువల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారు, లైక్ టు యాడ్ ద డివైసెస్ ఆర్ టు యాడ్ ది యూజర్స్ మాన్యువల్లీ. అది ఒక యూజర్స్ 5 యూజర్స్ 10 యూజర్స్ 50 యూజర్స్ అలా వరకు ఓకే మాన్యువల్గా చేసుకోవచ్చు, కొంచెం టైం టేకింగ్ అయినా. వన్స్ మీరు ఆర్గనైజేషన్స్కి స్విచ్ అయ్యాక యూ మైట్ బి హ్యావింగ్ మల్టిపుల్ పీపుల్ ఆర్ మల్టిపుల్ డివైసెస్, రైట్? అవి 3000 ఉండొచ్చు, 4000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, చెప్పలేం కదా. అప్పుడు గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తారు? Based on the serial number, we can create the groups. ఎలా ఒకసారి చూపిస్తావా? జస్ట్ ట్రై టు క్రియేట్ వన్. అంతే అన్న. సో అలా చేస్తే సరిపోతుందా? అంటే ఓన్లీ విండోస్ వరకు గ్రూప్ అవుతారు. సరే, ఓకే. నా దగ్గర మల్టిపుల్ డివైసెస్ ఉన్నాయి, మల్టిపుల్ విండోస్ డివైసెస్ ఉన్నాయి. ఓకే, వాటికి నేను ఒక అందులో ఒక 10 యూజర్స్ని సెపరేట్ చేద్దాం అనుకున్నా. ఓన్లీ ఆ 10 యూజర్స్ మాత్రమే నేను గ్రూప్ క్రియేట్ చేయాలి. ఏ స్పెసిఫికేషన్ పెట్టి వాడతాము? స్పెసిఫికేషన్ లోకేష్ కొద్దిగా సౌండ్ పెంచవా? నాకు అసలు వినపడట్లేదు. ఓకేనా? ఓకే, కేటగిరీ బేస్ చేసుకొని చేస్తాం. ఓకే, నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, జస్ట్ గివ్ మీ మూమెంట్. ఎందుకంటే మీ దగ్గర డివైజెస్ అవి ఎక్కువ ఎన్రోల్ లేవు కదా, సో జస్ట్ షో మైండ్. ఒక నిమిషం. Okay, well, if I have to talk about groups,
చూడండి ఇక్కడ కాన్సన్ట్రేట్ ఇక్కడ మీరు చూస్తే దీనికంటే ముందు I'll just go to devices. I'll go to Windows. Here you can say I have 3,993 devices. Okay. If I want to scope few users into a group or few devices into a group, ఎందుకంటే వన్స్ మీరు ఆర్గనైజేషన్స్కి వెళ్ళాక అక్కడ మీకు ఎవడు కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేయి, ఒక యూజర్ని పెట్టు, ఒక డివైస్ని పెట్టు అని ఎవడు చెప్పడు. ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఆర్గనైజేషన్లో కూడా create one policy and create this policy, assign this policy to specific users or specific devices or ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి or ఈ డివైజెస్కి ఇలా చెప్తారు. ఓకే, సో దానికి ఫస్ట్ మనం కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఆ గ్రూప్స్ డైనమిక్ గ్రూప్స్. ఇక్కడ మనం అసైన్ గ్రూప్స్ క్రియేట్ చేస్తే మాన్యువల్ గ్రూప్స్, డైనమిక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తే డైనమిక్ గ్రూప్స్, బల్క్ గ్రూప్స్ అనమాట. ఓకే, సో ఫర్ సపోజ్ ఇఫ్ ఐ గో హియర్ న్యూ గ్రూప్, సెక్యూరిటీ ఆర్ మైక్రోసాఫ్ట్ ఇన్సిడెంట్స్. ఓకే, గ్రూప్ నేమ్ వచ్చి ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ గ్రూప్ ఫర్ డివైజెస్, డైనమిక్ డివైజెస్. ఓకే, ఇది ఇంపార్టెంట్, డైనమిక్ డివైస్ మెంబర్స్. ఈ డైనమిక్ క్వరీస్ మనం యాడ్ చేసే దాన్ని బట్టి ఏ డివైజెస్ యాడ్ అవ్వాలి, ఏ యూజర్స్ యాడ్ అవ్వాలి మనం స్పెసిఫై చేస్తున్నాం. ఓకే, స్టాప్ మీ ఎనీవేర్ అర్థం కాకపోతే. ఓకే, యాడ్ డైనమిక్ క్వరీ. ఓకే, సో ఇక్కడ వరకు బాగానే వచ్చారు. సో ఇక్కడ థింగ్, సో మీరు అన్నట్టు ఓకే నాకు ఈ పర్టికులర్ డివైస్ సీరియల్ నెంబర్స్ అన్ని కూడా ఒక గ్రూప్లోకి వచ్చేయాలంటే ఓకే, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ డివైస్కి కూడా యూనిక్ సీరియల్ నెంబర్స్ ఉండవు. రైట్, ఒక్కొక్కదానికి ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది. అండ్ ఓకే, డివైస్ ఓఎస్ వర్షన్ పెట్టుకుందాం. డివైస్ ఓఎస్ వర్షన్ పెడితే సో ఈక్వల్స్ టు సో విండోస్ 11 అనుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ 1903. సో ఏమవుతుంది, 1903తో ఉన్న ప్రతి డివైస్ కూడా ఈ గ్రూప్లోకి వచ్చేస్తుంది. ఓకే ఓకే, నౌ ఐ హ్యావ్ ఎ సిచ్యువేషన్. నా దగ్గర కొన్ని డివైజెస్ ఉన్నాయి. ఒక అవుట్ ఆఫ్ 3000 నుంచి డివైజెస్లో ఒక 100 120 ఎంటీఆర్ డివైజెస్ ఉన్నాయి. ఎంటీఆర్ డివైజెస్ అంటే మీటింగ్స్, టీమ్స్ రూమ్స్ డివైజెస్. దాని నుంచి తర్వాత చెప్తాను. టీమ్స్ రూమ్స్ డివైజెస్. ఈ టీమ్స్ రూమ్స్ డివైజెస్ అన్ని అవి కూడా విండోస్లో ఒక పార్ట్, విండోస్ డివైజెస్ లాంటివి. కానీ నేను క్రియేట్ చేసే పాలసీస్ ఆర్ ప్రొఫైల్స్ ఆర్ అప్లికేషన్స్ ఆ పర్టికులర్ గ్రూప్ మాత్రం వెళ్ళాలి అని స్పెసిఫై చేయాలి. చేయడానికి నాకు ఉన్న స్కోప్ ఏంటి, వాటన్ని డివైస్ని ఒక గ్రూప్లోకి ఎలా తీసుకెళ్ళగలను. ఎలా అంటే నేను ఎన్రోల్ చేసిన ప్రతి టీమ్స్ రూమ్ డివైజెస్ కూడా డివైస్ నేమ్ వచ్చేసి ఎంటీఆర్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం గ్రూప్ క్రియేట్ చేయవచ్చా ఎంటీఆర్ కేటగిరీతో? చేయగలమా, చేయలేమా? సో if I go here, first one display name సెలెక్ట్ చేసుకుని ఈక్వల్స్ పెట్టుకుని ఇక్కడ నేను ఎంటీఆర్ అని పెడితే ఓకే ఇలా వస్తుంది. యాడ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఎంటీఆర్ ఉంది, హ్యాపీ. నేను ఎంటీఆర్తో పాటు ఎంటీఆర్ డివైజెస్లో కూడా నాకు ఓన్లీ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ వర్షనే కావాలి. నాకు అన్ని ఎంటీఆర్ డివైజెస్ వద్దు. ఉన్న ఎంటీఆర్ డివైజెస్లో ఐ వాంట్ ఓన్లీ విండోస్ 10 డివైజెస్ ఆర్ విండోస్ 11 డివైజెస్. ఓకే, ఏం చేస్తాం, నెక్స్ట్ డివైస్ వర్షన్ ఈక్వల్స్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే విండోస్ 10 అండ్ అబోవ్. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ విండోస్ 10 అండ్ అబోవ్. ఇక్కడ నేను 10 మెన్షన్ చేసుకుంటా ఆర్ 1903 జస్ట్ సపోజ్. ఈ వర్షన్ అండ్ తర్వాత వర్షన్ అంతా కూడా నాకు ఈ గ్రూప్లోకి వచ్చేయాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇది పాసిబిలిటీ లేదు, సో అందులోనే ఈ ఎంటీఆర్ డివైజెస్ అన్నీ ఉన్నా కానీ నాకు ఓన్లీ డెల్ వాడి మాత్రమే గ్రూప్లో కావాలి, అన్నీ వద్దు. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, డివైస్ మ్యానుఫ్యాక్చరర్ యూజర్ ఆపరేటర్ ఈక్వల్స్ టు డెల్. అర్థమైందా? ఇక్కడ మనం ఎన్ని కండిషన్స్ పెట్టాం, మీరు పెట్టే ప్రతి కండిషన్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది మీకు. సి, మీరు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చేయాల్సింది ఏంటంటే, ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్, ఐల్ షో యూ ఫ్యూ థింగ్స్. వన్స్ ఇలా యాడ్ అయ్యాక మీరు ఏమైనా క్వరీస్ ఇచ్చుకోండి. ఇక్కడ చాలా ఉంటాయి. అకౌంట్ ఎనేబుల్ అయ్యి ఉంటే ఈ గ్రూప్ అయితే సెర్చ్ చేయు. ఓన్లీ అకౌంట్ ఎనేబుల్ అయిన డివైజెస్ మాత్రమే రావాలని చెప్తున్నాం. ఆబ్జెక్ట్ ఐడి బేస్ చేసుకుని చెప్తున్నాం. ఆబ్జెక్ట్ ఐడి అంటే మీకు ఐడియా ఉంది కదా,
ఏదైనా మీరు ఏదైనా లైక్ అది ఒక డివైస్ అయినా ఒక యూజర్ నేమ్ అయినా మీకు ఒక ఆబ్జెక్ట్ ఐడి వస్తుంది. స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఐడి ఉన్న డివైజెస్ ఐ మీన్ యూజర్స్ ఆర్ డివైజెస్ మాత్రమే ఈ గ్రూప్లోకి రావాలి. దాన్ని మీరు స్పెసిఫై చేయాలి. డిస్ప్లే నేమ్ ఇప్పుడు మీకు చెప్పాను నేమ్ని బట్టి. ఓకే, రూటెడ్ అంటే దట్ మీన్ ఐ మీన్ క్రెడెన్షియల్స్ అవి సెట్ అయి ఉంటాయి. డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, వాటిని రూటెడ్ డివైస్ అంటారు. డివైస్ ఓఎస్ టైప్, డివైస్ ఓఎస్ వెర్షన్, కేటగిరీ, మ్యానుఫ్యాక్చరర్, మోడల్, ఓనర్షిప్ ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవి ఈ ఎక్స్టెన్షన్ అట్రిబ్యూట్స్ అన్ని కూడా మనం కస్టమర్గా ట్రై చేసేవి. ఇది చాలా పెద్ద టాస్క్ ఇది. ఓకే, ఇది మనం అర్జున్ నుంచి చేస్తాము. సో వీటన్నిటికి డివైస్ ఐడీస్, డివైస్ ఫిజికల్ ఐడీ, సిస్టమ్ లెవెల్స్ ఇవన్నీ మీరు చెక్ చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి ఏది పడితే ఏది వస్తుంది, దేని ద్వారా మనం గ్రూప్ యాడ్ చేసి అనేది తెలుసుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ ఇది ఒకటే యాడ్ చేశాను. మస్ట్ అండ్ షుడ్ మీరు చేయాల్సిందంటే వ్యాలిడేట్ చేయాలి మీరు చేసిన రూల్స్ కరెక్టా కాదా. ఎలా చేయాలి అంటే వన్స్ క్వరీ రాసాక వ్యాలిడేట్ రూల్స్కి వెళ్ళి ఇక్కడ మీరు డివైస్ యాడ్ చేయాలి. ఏదో ఒక డివైస్. ఫర్ సపోజ్ నేను ఏం పెట్టాను ఇక్కడ, డివైస్ డిస్ప్లే నేమ్ ఈక్వల్స్ ఎంటీఆర్ అని పెట్టాను. మనకి డివైస్ ఉన్నాయి కాబట్టి అది షో యూ. సెలెక్ట్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎంటీఆర్ ఏవైహెచ్ ఏమైంది? వెయిట్, లెట్ మీ షో యూ వన్ థింగ్. ఫర్ సపోజ్ కంటెంట్స్ పెట్టాను అనుకోండి. అర్థమైందా ఎందుకు ఎర్రర్ వచ్చింది? అది నేను ఇక్కడ ఏం పెట్టాను అంటే డిస్ప్లే నేమ్ కంటెంట్ ఈక్వల్ డిస్ప్లే నేమ్ మొత్తం కూడా ఎంటీఆర్ఏ ఉండాలి. నేను ఏం చేశాను, దాన్ని మార్చి ఈ కంటెంట్స్ పెట్టాను. కంటెంట్స్ అంటే డిస్ప్లే నేమ్లో ఎక్కడైనా నేమ్ ఎంటీఆర్ ఉంటే సరిపోతుంది అన్న థాట్. అర్థమైందా? ఎంటీఆర్ ఉంది కాబట్టి వ్యాలిడేట్ అయింది. అది ఎంటీఆర్ కాకుండా ఓన్లీ ఎంటీఆర్ పెట్టింటే అది అవ్వలేదు, బికాస్ ఐ మెన్షన్ ఈక్వల్ టు దేర్. ఓకే, ఫర్ సపోజ్ లెట్స్ యాడ్ వన్ మోర్ డివైస్ హియర్. ఇప్పుడు నేను ఎంటీఆర్ డివైస్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఎంటీఆర్ ఉంది, ఈ షిట్స్లో గ్రీన్ మార్క్ వచ్చిందా? ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు నేను జస్ట్ గో బ్యాక్ అండ్ సే ఒక నార్మల్ డివైస్ యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ కోమేనేజర్ డివైస్ ఒకటి. ఓకే, ఇదేం రావాలి? ఎర్రర్ రావాలి. వచ్చిందా? సో ఇలా మీరు 1-2 డివైస్లు వ్యాలిడేట్ చేసి అప్పుడు మీరు గ్రూప్ క్రియేట్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే లెట్ మీ గో బ్యాక్, కంటెంట్స్ ఎంటీఆర్. ఓకే, నేను ఇంకొక రూల్ క్రియేట్ చేయాలి. డిస్ప్లే నేమ్ కంటెంట్స్ ఎంఆర్టీ. 2 డివైస్ ఉంటాయి, ఐ నో దట్. సో సేవ్ చేస్తున్నాను, మళ్ళీ డిలీట్ చేస్తాను. ఇది గ్రూప్ ఆర్గనైజేషన్ టెనెంట్ కాబట్టి ఐఎమ్ జస్ట్ సేవింగ్ ఇట్. జస్ట్ బల్క్ అనేది గ్రూప్ నేమ్ క్రియేట్. రిఫ్రెష్. వచ్చిందా? ఇది ఒక గ్రూప్, డైనమిక్ గ్రూప్. ఇది నేను ఒక గ్రూప్ ఓపెన్ చేశాను. I go to the members. Taking time. Let it be. Parallelly, ఇప్పుడు మనం దేన్ని క్రియేట్ చేసాం? డివైజెస్ క్రియేట్ చేసాం. లెట్స్ సే న్యూ గ్రూప్ డైనమిక్ యూజర్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే మీరు సిటీ పెట్టుకున్నాను అనుకోండి, చూసినప్పుడు ఈక్వల్స్ టు సిటీ హెల్సింకి. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను పెట్టిన రూల్ ఎలా వర్క్ చెప్పండి. సిటీస్ కి ఈక్వల్ టు హెల్సింకి. హెల్సింకి అనేది ఒక సిటీ నేమ్. ఓకే, సో ఇది ఏమవుతుంది అంటే ఆ హెల్సింకిలో ఉన్న ప్రతి ఒక్క యూజర్ కూడా ఈ గ్రూప్ లో పార్ట్ అవ్వాలి.
ఓకే, అలా కాదు, సిటీ కాకుండా కంపెనీ నేమ్ పెట్టుకుందాం. కంపెనీ నేమ్ అంటే ఆల్రెడీ సేమ్ కంపెనీ కూడా అనవసరం. కంట్రీ పెట్టుకుంటే ఏమవుతుంది, ఈ కంట్రీలో ఇప్పుడు మనం స్పెసిఫై చేసే కంట్రీ ఎప్పుడంటే ఇప్పుడు ఇండియా పెట్టాం అనుకోండి, కొద్దిగా చూద్దామా. గ్రేట్, ఎందుకు వర్క్ అవట్లేదు తెలుసా, నా కంపెనీ వాళ్ళు నేను ఇండియాలో ఉన్నట్టు కూడా స్పెసిఫై చేయలేదు, నేను హెడ్ క్వార్టర్స్ నుండి పనిచేస్తున్నట్టు ఉంది. ఓకే, వెల్ దెన్ మనం ఇదే మార్దామా. లెట్స్ సే వన్ థింగ్, ఇప్పుడు వచ్చిందా, ఎందుకంటే నా కంపెనీ వచ్చేసి ఫిన్లాండ్ లో ఉంది, వైఐటి కార్పొరేషన్. సో నేను ఫిన్లాండ్ బేస్ నుంచి వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఇందాక మీరు చూస్తే ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది, బికాస్ ఐఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ అని. సో ఇలా మనం యూజర్స్ కూడా గ్రూప్స్ క్రియేట్ చేస్తాము. మీరు పెట్టే క్రియేట్ చేసే ప్రతి ఒక్క గ్రూప్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే మొత్తం అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఎలా క్రియేట్ చేశాను అనుకోండి, ఫిన్లాండ్ లో ఉన్న ప్రతి ఒక్క యూజర్ కూడా గ్రూప్ లోకి వచ్చేస్తాడు. మీరైతే పాలసీస్ కానీ అప్లికేషన్స్ కానీ బ్లైండ్ యూజ్ చేసేస్తే ఏమవుతుంది, ఆ చేంజెస్ ఏమైతుంటే మొత్తం అందరికీ చేంజ్ అయిపోతుంది అది, అండ్ దట్ విల్ క్రియేట్ ఏ బిగ్ ఛాలెంజ్, రైట్? సో ఐ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ గ్రూప్. మీకు అర్థమైంది కదా గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తారు. మీరు మీ యూజర్స్ ఆర్ డివైజెస్ కి గ్రూప్స్ క్రియేట్ చేసి టెస్ట్ చేయండి. ఓకే, స్టేటస్ ఏంటో చూద్దాం. చూసారా, ఇది మనం క్రియేట్ చేసిన టెస్ట్ బల్క్ గ్రూప్. ఎంటీఆర్ ఉంటే పేరులో ఆ డివైస్ యాడ్ అయిపోవాలని చెప్పాను. సో ఎంటీఆర్ ఉన్న పేరు ఉన్న డివైజెస్ అన్ని కూడా ఇందుకు వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి ఎంటీఆర్ డివైజెస్ కి. I'll just show you. Okay. 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 So what I want to show you, applications. ఇది నేను డిప్లాయ్ చేసిన ఒక అప్లికేషన్. సో ఇది ఎంటీఆర్ డివైజెస్ మాత్రమే కావాలి. సో నేను ఏం చేయాలి, ఈ ప్రాపర్టీస్కి వెళ్ళి అసైన్మెంట్స్ లో నేను తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే గ్రూప్ క్రియేట్ చేస్తానో ఆ గ్రూప్ ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ పర్టికులర్ అప్లికేషన్ మొత్తం ఎంటీఆర్ డివైజెస్కి వెళ్తుంది, రైట్? సో just gonna delete. సో నేను గ్రూప్ క్రియేట్ డిలీట్ చేశాను, the one which I created now. సో అర్థమైంది కదా డైనమిక్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తాను, ఎందుకు వర్క్ అవుతాయని.
అండ్ నెక్స్ట్ విషయం ఏమైంది? కోడ్ జనరేట్ అయిందా? వర్క్ అవుతుందంట అన్న. ఓకే, లెట్ మీ గివ్ యూ కోడ్. CK4CBF. Enter this. CK47. Explain it. Okay, great. Okay, so కంట్రోల్ అండి. ఓకే, ఇచ్చింది. ఓకే, పర్ఫెక్ట్. సో మీకు ఏంటి జీమెయిల్ వర్క్ అవట్లేదు ఇక్కడ? ఈ స్క్రీన్ ఎక్కడ కనెక్ట్ అయింది? మీ దగ్గర కనెక్ట్ అయిందా, స్క్రీన్ కనెక్ట్ అయిందా? మా ఇంట్లో కనెక్ట్ అయిందండి. మీ ల్యాప్టాప్ ఒక డిస్ప్లే కనెక్ట్ అయిందా అని అడుగుతున్నా. మీ స్క్రీన్ షేర్ చేయాలి, మీ దాంట్లో కనిపిస్తుంది. ఓకే, అవును కదా, సెట్టింగ్స్ అవసరం లేదు. సో ఒకసారి ట్రై చేస్తే నేను అవలా. ఓకే ఓకే, ఫస్ట్ వన్. రేవు యూజ్ చేయట్లేదండి. స్టిల్ వర్క్ అవ్వాలి కదా, ఓల్డ్దేనా? యాక్సెస్ పోయింది. తీసాడా? అక్కడ ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. ఐఫోన్ చూపించండి, ఆన్లైన్ చూపించండి. ఏదండి? ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్ చూపించమంటారా, ఐఫోన్ ఎక్కడ చూపించమంటారా? అయిపోయి చూపించండి, ఉన్నవి కాదు. ఓకే, వెయిట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, ఆల్రెడీ విషు మైక్రోసాఫ్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈస్ గెటింగ్ మల్టిపుల్ టికెట్స్. సో కైండ్ ఆఫ్ టికెట్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా అప్రోచ్ అవుతారు కస్టమర్ని, ఏ కైండ్ ఆఫ్ టికెట్స్ వస్తాయి, అవి ఈమెయిల్ మోడాలిటీనా, ఫోన్ మోడాలిటీనా, ఏ టికెట్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ కస్టమర్ రిజల్యూషన్, ఐ మీన్ అసలు కస్టమర్ వ్యూ ఎలా ఉంటుంది, వాట్ టెనెంట్ ఎలా ఉంటుంది, ఐ జస్ట్ షో యూ. ఓకే, నేను ఉన్నాడు కాబట్టి మనకి ఇది లైవ్ సెషన్లో ఉంటుంది. సో జస్ట్ కాన్సన్ట్రేట్. ఫర్ షూర్ నేను ఎందుకు కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటాను అంటే, అది ఏ కేసు అయినా, అది ఈమెయిల్ మోడాలిటీ అయినా, ఫోన్ మోడాలిటీ అయినా, ఫర్ షూర్ ముందు మనం ఒక ఇమీడియట్ రెస్పాన్స్ పంపించాలి. స్టేటింగ్, మీ కేస్ నేను తీసుకున్నాను, ఐఎమ్ ద కాంటాక్ట్ పర్సన్ ఫర్ యూ, ఐ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ కేస్. ఇది ఏ ఆర్గనైజేషన్ కామన్ థింగ్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి, మా దగ్గర ఆల్రెడీ ముందు ఉన్నాయి కాబట్టి అది విషయం కలిపోయింది. కొన్ని ఆర్గనైజేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మనంతటా మనం రాయాల్సి వస్తుంది. సో మన ఇవన్నీ పెద్ద మ్యాటర్ కదా, మనం డీల్ చేయొచ్చు. స్టిల్ అసలు ఎలా వస్తుంది, ఏం మాట్లాడుతుందో చూద్దాం.
ఏమైంది? స్క్రీన్ డిస్కనెక్ట్ అయింది. ఇష్యూ ఒక్క నిమిషం అన్న. అమ్మా లేదా ఏమన్నా ప్లాన్ పెట్టుకున్నా బెటర్ యాక్సెస్ చేస్తారండి? యాక్సెస్ ఉందా? కంట్రోల్ అవ్వండి. ఓకే ఓకే పర్ఫెక్ట్. సరే సో ఓకే వెల్ సో నేను ఒక కేసు ఓపెన్ చేశాను. ఓకే స్క్రీన్ కనిపిస్తుంది కదా? సింపుల్ క్వశ్చన్. కస్టమర్ ఏం చెప్తున్నాడు? అవుట్లుక్ వోంట్ ఓపెన్ ఆన్ మై న్యూ ఫోన్. ఇది వాడు రిజిస్ట్రేషన్ కేసు. ఇది మీకు కూడా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఓకే రాగానే మీరు ముందు చెక్ చేయాల్సిందంటే కేసు ఎప్పుడు క్రియేట్ అయింది. ఓకే ఇది మాడిఫైడ్ అంటే మనం మాడిఫై చేసింది. ఇప్పుడు క్రియేట్ అయింది, మన బిల్లుకి ఎప్పుడు వచ్చింది. ఓకే నెక్స్ట్ ఎక్కడ నుంచి క్రియేట్ అయింది, కంట్రీ రీజన్స్. ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే రీజన్స్ ఉంటాయి, అపాక్, ఇమియా, నోయం అనేసి. బయట ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది అంటే సపోర్ట్ ఏరియా వచ్చి కాన్సైజ్ నుంచి వచ్చింది టికెట్. అండ్ స్కిల్స్ నోయామ్ చూసారు. నోయామ్ అంటే నైట్ షిఫ్ట్ అది. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ రెగ్యులర్ సపోర్ట్, ఇది రెగ్యులర్ కేసు ఇది. అండ్ డైరెక్ట్ కేసు. రోల్స్ వచ్చేసి ఫోన్ మోడాలిటీ అండ్ ఈమెయిల్ మోడాలిటీ రెండు ఉంటాయి. ఫోన్ మోడాలిటీ వచ్చేసి ఇది నాట్ ఓన్లీ హియర్, మీరు ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా టికెటింగ్స్ వచ్చేసరికి ఫోన్ మోడాలిటీ, ఈమెయిల్ మోడాలిటీ కామన్ థింగ్. ఫోన్ మోడాలిటీ అంటే కస్టమర్ ఓన్లీ ఫోన్ సపోర్ట్ కోసమే చూస్తున్నాడు అని అర్థం. ఈమెయిల్ మోడాలిటీ అంటే వాడు
ఫోన్లో అవైలబుల్ ఉండడం, ఈమెయిల్ ఉంటానండి, ఆర్ మేబీ రెండు అవ్వచ్చు, బట్ ప్రయారిటీ థింగ్ వచ్చేసి ఈమెయిల్. ఓకే, ఇక్కడ ప్రతిదీ మనం చెక్ చేయాలి. సో వీటి టెనెంట్ ఇన్ఫర్మేషన్ అంతా అంటే అన్ని ఆర్గనైజేషన్లో అన్ని టికెటింగ్స్లో ఎలాగే కనిపిస్తుంది చెప్పను నేను, బట్ స్టిల్ ఇది ఒక ఎగ్జాంపుల్. మనకు లైవ్ ఉంది కాబట్టి లెట్స్ గో టు దిస్. ఓకే, ఓఎస్ ఏంటి, విండోస్. నెక్స్ట్ బ్రౌజర్ ఏంటి, క్రోమ్. థీమ్ మొబైల్ కనెక్టెడ్ కాన్ఫిగర్ మొబైల్ వచ్చేది వాడు రాసుకున్నవి. యాప్ నేమ్, ఎంట్రీ డిపార్ట్మెంట్ పోర్ట్, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇష్యూ పనితనం చూద్దాం ఏం చేస్తాం. ఇది అవుట్ ఆఫ్ స్కోప్ రాసుకున్నా, ఇంజిన్ లైసెన్స్ లేదు, లేదు. చూసారా, ఇష్యూ రాకపోతే అవుట్ స్కోప్ అని చెప్పేస్తానే అయిపోద్ది ఇష్యూ. అవుట్ ఆఫ్ స్కోప్ లైసెన్స్ లేదు, ఒప్పుకోవట్లేదు కస్టమర్. సో యా, అది అన్నం కాదు కానీ చాలా ఇష్యూస్ మీకు ఏమవుతాయి అంటే మీరు ఎంత ట్రై చేసినా కానీ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వవు. అది చాలా క్లియర్గా చెప్పేస్తారు, ఈ సోన్స్ వెర్షన్ ఆర్ ఈ సోన్స్ సెట్టింగ్ ఇంట్యూన్లో ఇంకా అవైలబుల్ లేదు, గోయింగ్ ఫార్వర్డ్ వస్తుంది. సో ప్రస్తుతానికి పనిచేయదు. సో అది అవుట్ ఆఫ్ స్కోప్. మోస్ట్లీ చాలా వరకు అవుట్ ఆఫ్ స్కోప్ ఉంటాయి, ఎందుకంటే వాడు రిజాల్వ్ చేసుకుని మన దగ్గర రాడు కదా, ఎస్పెషల్లీ వెన్ స్పీకింగ్ అబౌట్ మైక్రోసాఫ్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ వచ్చాక నేను ఏం చేశాను, నార్మల్ గ్రీటింగ్ చెప్పాడు, థ్యాంక్స్ ఫర్ కాంటాక్ట్ మైక్రోసాఫ్ట్ సపోర్ట్, మై నేమ్ ఇస్ ప్రసాద్, ఐఎమ్ సో అండ్ సో విల్ బి వర్కింగ్ యువర్ సపోర్ట్ రిక్వెస్ట్, యూ కెన్ డిస్ప్లే ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ విత్ సిగ్నేచర్. ఇది నాకు అర్థమైన ఇష్యూ. ఇది బేస్డ్ ఆన్ క్విక్ ఆఫ్ యువర్ సపోర్ట్ రిక్వెస్ట్, ఇట్ లుక్స్ లైక్ అవుట్లుక్ won't open on my new iPhone. Kindly allow me some time, I'll go through the case to understand the requirement and reach out to you on preferred contact method. It matches a template, so whatever. సో ఇలా చెప్పాడు, లైక్ మీ టికెట్ నాకు వచ్చింది, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చెక్ చేసి చెప్తాను. వన్స్ మెయిల్ పెట్టిన తర్వాత కస్టమర్కి ఏమర్థం అవుతుంది, ఓకే నా కేసు వీడికి వెళ్ళింది, వీడు చెక్ చేస్తున్నాడు, సో నేను కామ్గా నుంచి వీడు వచ్చేంత వరకు రైట్ అయిపోయింది. నెక్స్ట్ స్కోప్ అగ్రిమెంట్. ఇక్కడ స్కోప్ అగ్రిమెంట్ కూడా మాట్లాడుకోవాలి. కొన్ని ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటాయంటే, మీరు ఒక 10 డివైజులు ఉన్నాయి, ఒక ఇష్యూ వచ్చింది, ఒక ఇష్యూకి 10 డివైజులు మేము వర్క్ చేయం, ఎందుకంటే వాడికి డబ్బులు వచ్చేది దేని వల్ల, టికెట్ల వల్ల డబ్బులు వస్తాయి ఎవరికైనా, రైట్? సో ఒక్కొక్క టికెట్, ఒక్కొక్క డివైస్కి, ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క టికెట్ రైజ్ చేయండి, అప్పుడే మేము వర్క్ చేస్తామని చెప్తాం. అది ఈజీ అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈయన అదే చెప్తున్నాడు ఇక్కడ, మీ కేసు మేము రిజాల్వ్ చేస్తాము. వన్ డివైస్ వన్ టికెట్ అండ్ ఫర్ ఎనీ అదర్ ఇష్యూ యూ మే నీడ్ టు ఓపెన్ సెపరేట్ టికెట్. చాలా క్లియర్గా మనం ఒక మెయిల్లో పెట్టేస్తాం, ఈ రిపోర్టెడ్ ఇష్యూ వర్క్ చేస్తాం, కానీ ఒక డివైస్ కాదు. ఇదే ఇష్యూ మీరు వేరే డివైస్కి వస్తే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రైజ్ అనదర్ కేసు అని చెప్తున్నాం. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. స్కోప్ అగ్రిమెంట్ చెప్పకపోతే ఏమవుతుంది, ఒక కస్టమర్ వస్తాడు, ఫర్ సపోజ్ నేను ఒక కస్టమర్ని, నా దగ్గర ఒక 10 ఇష్యూలు ఉన్నాయి, నేను ఒక కేసు రైజ్ చేస్తాను, ఆ కేసు పట్టుకుని మీ దగ్గరికి వచ్చాక మీరు ఇష్యూ రిజాల్వ్ చేస్తారు. చేసిన తర్వాత ఇమీడియట్లీ నాకు ఇంకొక ఇష్యూ ఉంటుంది, అదే మిమ్మల్ని అడుగుతుంది, ఇది కూడా రిజాల్వ్ చేయాలి, అప్పుడు క్లోజర్ ఇస్తాను అనేసి. అది కరెక్ట్ కాదు కదా. సో కస్టమర్కి మన ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి, వీడి ఇంతే వర్క్ చేయాలి, నేను ఇంత చేస్తేనే వాడు యాక్సెప్ట్ చేయాలన్నట్టు. దానికి మనం ఒక స్కోప్ అగ్రిమెంట్ డిఫైన్ చేసి పంపిస్తాం. వీడి కస్టమర్ అప్లై ఇచ్చాడు, ఏమడుగుతున్నాడు వాడు, హౌ కెన్ వి బీ ఇన్ టచ్, ఐ వాస్ టోల్డ్ వేటి దట్ ఐ నీడ్ టు కాంటాక్ట్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ. మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎవడో చెప్పడం, కాంటాక్ట్ అయితే ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అని. సో వాట్ ఎవర్, ఇలా కాన్వర్జేషన్ ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది చూడండి, సో కాల్ మాట్లాడిన తర్వాత ఇది పక్క, ఇది కూడా మీరు ఏ టికెటింగ్లో చూసినా మీ కాల్ రికార్డింగ్ అంతా రికార్డ్ అవుతుంది. సో మీరు ఏదో కాల్లోకి వెళ్ళి వాడు తెలుగులో మాట్లాడినా ఏం మాట్లాడినా మాట్లాడొచ్చేద్దాం అంటే కుదరదు. ఫర్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, చాలా ప్రొఫెషనల్గానే ఉండాలి. స్పీకింగ్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీరు వర్క్ చేసే ప్రతి కస్టమర్ మీ వర్క్ లైఫ్ డిసైడ్ చేసేస్తుంటుంది. ఎస్కలేషన్ అయ్యిందా అంతే, దాంతో మీరు తలపిక్కుంటూ కూర్చోవడమే. ఓకే వెల్, సో ఈయన ఒక సోప్ నోట్స్ కూడా యాడ్ చేయలేదు ఇప్పుడు వచ్చి, ఇక్కడ యాడ్ చేశాడు. ఏదండి డైలీ ఎందుకు అలాగే ఉండండి, అలాంటి లేక మీ దగ్గర. సో ఫర్ షూర్ మీరు ఏం వర్క్ చేశారు, కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, కస్టమర్తో ఏం మాట్లాడారు అనేది డైలీ, ఫర్ షూర్ డైలీ ఒక్కొక్క కేసు ఓపెన్ చేసి లాస్ట్లో ఒక నోట్స్ యాడ్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ డే మీరు కేసు చూడగానే ఓకే నేను ఎక్కడ వరకు చేశాను, ఎక్కడి నుంచి చేయాలి, ఒక కస్టమర్ ఎక్కడ వరకు చెప్పాడు, ఎక్కడి నుంచి అడగాలి, ఇదంతా మీకు డీటెయిల్ ఉండాలి. మీరు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి యాడ్ చేద్దామంటే గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు, చెప్పలేం కదా. 1-2 కేసులు ఉంటే ఒకలా ఉంటుంది, ఒక 10-15 కేసులు ఇంకొకలా ఉంటుంది.
నాకు తెలిసి ఇప్పుడు విషయకి ఒక 28 కేసులు ఉండాలి. సో ఎన్ని కేసులు అని గుర్తుపెట్టుకుని ఎన్ని కేసులు యాడ్ చేస్తాను నోట్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు క్లియర్గా రాసుకుంటారు ఎలా కాంటాక్ట్ అయ్యాము, ఇష్యూ సమ్మరీ ఏంటి, టెనెంట్ ఐడి ఏంటి, అథారిటీ ఏంటి. మీకు ఎండి అథారిటీ గురించి చెప్పాను, గుర్తుందా? ఎనీవే సో అది ఇంచూనా, హెచ్సిఎం, ఆఫీస్ హిస్టరీ, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మెన్షన్ హియర్. ఓకే, నెక్స్ట్ రిప్రో స్టెప్స్, యూజర్ ఐడి, ఏ యూజర్కి ఇష్యూ ఫేస్ చేస్తున్నాడు, వాడికి లైసెన్స్ ఉందా లేదా, డివైస్ ఐడి, డివైస్ నేమ్, సీరియల్ నెంబర్, డివైస్ ప్లాట్ఫామ్, అది విండోస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్, అది దాని మోడల్ ఏంటి, వర్షన్ ఏంటి, ఎన్రోల్మెంట్ మెథడ్ అన్నీ రాయాలి. ఈయనన్నీ ఎంటీ వదిలేశాడు. సో అడిగేవారు లేదు కాబట్టి ఎన్నైనా చేయొచ్చు. మనం ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం దొరికేస్తాం అంతే, రైట్? సో ఇవన్నీ పాలసీ డీటెయిల్స్, ఏ పాలసీ ఇష్యూ వస్తుంది, ఏ ప్రొఫైల్ ఇష్యూ వస్తుంది, పాలసీ టైప్ కండిషనల్ యాక్సెస్ పాలసీ, అంటే ఈ సోన్స్ ఇష్యూ వాడికి కండిషనల్ యాక్సెస్ పాలసీ ద్వారా ఇష్యూ వస్తుంది. సో అది మెన్షన్ చేశాడు. విపిపి టోకెన్, ఆటోమేటిక్ అప్డేట్స్, ఎవ్రీథింగ్. IR sent a scope agreement, called multiple times to customer but didn't respond, called a mail to customer but didn't respond. చాలా సింపుల్గా వదిలేశారు కదా. సో అప్పుడప్పుడు ఒక మెయిల్ పెడతారు, అయిపోతుంది. ఇలాగా ఏమవుతుంది అంటే ఒక 3 times 4 times కస్టమర్ ట్రై చేస్తారు, 3 days 4 days. ఆ తర్వాత బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ పాలసీ కస్టమర్ రెస్పాండ్ అయితే వెల్ అండ్ గుడ్, మన ఇష్యూ ట్రబుల్ షూట్ చేస్తాం. అవ్వకపోతే టికెట్ మనం టెంపరీగా క్లోజ్ చేస్తాము, టెంపరీగా క్లోజ్ చేసి పెట్టేస్తాం టికెట్. మళ్ళీ వాడు వచ్చి రీఓపెన్ చేయమంటే అప్పుడు రీఓపెన్ చేసి దాన్ని వర్క్ చేస్తాం. ఓకే, ఇది ఆర్గనైజేషన్ బట్టి మారుతూ ఉంటుంది. సో మీరు వరే అవ్వకలేదు. కస్టమర్ టైం ఇచ్చాడు, అవైలబుల్ టుమారో. నెక్స్ట్ తానా ప్రసాద్కి టీమ్స్ మీటింగ్ సెట్ చేయమన్నారు. నేను ఓపెన్ చేయక ఈ కేసు ఓపెన్ చేశాను విషయాలు, ఓపెన్ చేయక ఈ కేసు ఓపెన్ చేశానంటే మీకు. సో వీళ్ళకి మంచి ఎగ్జాంపుల్ ఇది. లెట్ మీ షో యూ. ఓకే, ఈయన ఈయన ఏం చేశారు, కస్టమర్కి మెయిల్ పెట్టారు, కైండ్లీ షేర్ అవైలబుల్ టైం. ఓకే, కస్టమర్ రిప్లై చూడండి, ఐఎమ్ అవైలబుల్ టుడే 3 PM to 8 PM. Please make sure that the person who calls can be understood. The first person who called had such poor English diction that I simply could not understand his words. ఈ లైన్ మీకు అర్థమైందా? యా. సో ఇది పాయింట్అవుట్ చేయడం కాదు కానీ బట్ స్టిల్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ తెలుస్తుంది. కస్టమర్స్ వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళంతా కూడా యూకే యుఎస్ఎస్ అంతా మాట్లాడతారు. అది మనం అర్థం చేసుకుని, అంటే విషయం ఇంకా కొత్త కాబట్టి ఇంకా అలవాటు అవ్వలేదు, ముందుతో పోల్చి ఇప్పుడు అయిపోయి ఉంటుంది. సో ఇది ఇనిషియల్ కేసు ఇది. సో ఫర్ షూర్ వాడి దగ్గర మనకు ఒక ఇంపాక్ట్ పడిపోతుంది. ఇటువంటి మెయిల్స్ మనం చూడొద్దు. ఇవే ఎస్కలేషన్స్ అంటే. ఇది వన్స్ ఆర్ ట్వైస్ ఓకే, కానీ తర్వాత ఏమవుతుంది, ఈ పర్సన్ ఎంత టెక్నికల్ అని ఉండొచ్చు, మీరు ఎంత స్కిల్ అయినా ఉండొచ్చు, మీ దగ్గర కమ్యూనికేషన్ లేకపోతే మీరు యూజ్లెస్. సో అది మనం చాలా గట్టిగా ఫిక్స్ అవ్వాలి. మనం ఎలా కన్వే చేస్తున్నాం, మనకు తెలిసిన సొల్యూషన్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, వాటితో ఎలా చేయిస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ కూడా చాలా బాగా బిల్డ్ చేసుకోవాలి. నేను అది చాలా విషయాలు ఇష్యూ చెప్పాను అండ్ నన్ను పట్టించుకోలేదు అసలు. సో ఇప్పుడు చూస్తున్నాను 20 minutes ద్వారా. టికెట్ ఓపించానా? సో టైం ఇచ్చారు, ఈయన రిజల్యూషన్ పెట్టారా లేదా అసలు దీనికి? ఓకే, చదవండి ఎవరైనా. ఇది నేను చెబితే నాకు అర్థం అవుద్ది. I hope this finds you well. As discussed earlier, it has come to our attention that you do not currently possess an Intune license required for a device enrollment. Given that your primary concern is related to Outlook configurations, we kindly request you to initiate a new ticket with the Outlook support team. Our dedicated engineers will promptly address your Outlook related issue, and you can expect to be connected by a specialized engineer shortly after raising the new ticket. Regrettably, due to the lack of an Intune license, we are closing the current ticket associated with device enrollment.
if there are any additional concern, or if you encounter further challenges, please do not hesitate to reach out, and we will be more than happy to assist. Thank you for your understanding, and we appreciate your cooperation in resolving this matter promptly. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఈ లైసెన్స్ ఇప్పుడు మీరు ఇచ్చిన దానికి లైసెన్స్ లేదు, ఇంటీరియర్ లైసెన్స్ లేనందున మేము ఇది టికెట్ క్లోజ్ చేస్తున్నాము అని చెప్తున్నాను. ఎస్, ఇన్ సింపుల్ అంతే కదా. అది ఆయన అనలైజ్ చేసి మొత్తానికి ఏమో ఎన్నో దంతాలు పడి మొత్తానికి అనుకున్నాడు, చెప్పాడు. దీని కస్టమర్ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, మళ్ళీ మెయిల్ పెట్టారు. నెక్స్ట్ ఇది కూడా రెస్పాండ్ అవ్వలేదు. సి yes, I still need your help. So another one get from you. I still cannot get email on my new phone. I will do that. What I can get a proper insurance license if you tell me how to do that. Customer ఏమంత లైక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కాదు కదా. సో ఫర్ షూర్ వాళ్ళు టికెట్ రైజ్ చేశారు మైక్రోసాఫ్ట్ కంటే టికెట్ క్లోజ్ చేయడానికి ఒప్పుకోరు. అది మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, ఏ ఆర్గనైజేషన్ అవ్వచ్చు. వన్స్ ఒక టికెట్ రైజ్ చేస్తామంటే వాళ్ళు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ రెజల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, రైట్? షేర్ తర్వాత ఏమైంది? ఏం చేశారు టికెట్ని? థ్యాంక్స్ గివింగ్ హాలిడేలో ఉందండి, ఫోన్ పని చేయట్లా. ఓకే, అదే అని చెప్పేసి డైరెక్ట్. ఓకే, క్లోజ్ చేస్తుందా రిజల్వ్ చేస్తుందా? దానికి అడ్మిన్ సెంటర్కి వెళ్ళి సపోర్ట్ నుంచి టికెట్ రైజ్ చేంజ్ చేస్తున్నాను ఇంకా అవుట్లుక్. సో ఈ కేసు మీరు ఏం చేయాలి అంటే, అసలు ఏమవుతుంది నాకు ఎక్కడ అదే స్క్రీన్ షాట్స్ కూడా కనపడలేదు, మీరు చూసారా అది అసలు? కాల్లో చూసిన డైరెక్ట్ చూడండి, సమ్మరీలో అది రిస్ట్రిక్షన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చూడండి. అది అక్కడ దాని మొత్తం లైసెన్స్ గట్రా లేదండి, మొత్తం అవుట్లుక్ ఇష్యూ ఉంది. ఇన్సూరెన్స్ లైసెన్స్ లేదు, ఓకే. ఏమైనా యాప్ ప్రొటెక్షన్ పాలసీస్ ఏమైనా డిప్లాయ్ ఉన్నాయో చెక్ చేశారా? చెక్ చేయలేదా? యాప్ ప్రొటెక్షన్ పాలసీస్కి లైసెన్స్కి సంబంధం ఏంటి? ఓకే, సి మీరు టికెట్కి ఏం చేస్తారు, ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ మీకు అవైలబుల్ వస్తే మీరు ఏం చేయాలంటే, ఎందుకంటే మనం డివైజెస్ని ఇంచునే మేనేజ్ చేస్తేనే పాలసీస్ డిప్లాయ్ చేయాలని ఏం లేదు, మీకు తెలుసు కదా. మ్యామ్ ప్రొటెక్షన్ పాలసీస్ ఉన్నాయి, యాప్ ప్రొటెక్షన్ పాలసీస్, వాటికి లైసెన్స్తో నీడ్ లేదు. మనం పర్సనల్ డివైజెస్లో కూడా అవుట్లుక్ టీమ్స్ అప్లికేషన్స్కి మన యాప్ ప్రొటెక్షన్ పాలసీస్ డిప్లాయ్ చేసుకుని వర్క్ చేయొచ్చు. సో ఫస్ట్ షూర్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే, ఈ పర్టికులర్ యూజర్ పేరు మీద ఏమైనా యాప్ ప్రొటెక్షన్ పాలసీస్ డిప్లాయ్ ఉన్నాయా. ఇట్స్ ఓకే, వాడికి లైసెన్స్ లేకపోయినా ఓకే, బట్ స్టిల్ ఆ పర్టికులర్ టెనెంట్ నుండి ఆ పర్టికులర్ యూజర్కి ఏమైనా ప్రొటెక్షన్ పాలసీస్ ఉన్నాయా, ఉంటే అది అవుట్లుక్ ఉన్నాయా, ఆ వచ్చి ఎర్రర్ దానికి రిలేటెడ్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ మీరు చెక్ చేయాలి. స్టిల్ అప్పటికి మీరు రావట్లేదు, ఏమీ రిలేటెడ్ లేదు అంటే దెన్ మీరు చెప్పొచ్చు ఇది అవుట్లుక్ ఇష్యూ, మీరు చెక్ చేసుకోండి అనేది. నేను చెక్ చేసింది ఏంటంటే, మన టెనెంట్కి వెళ్ళి మొత్తం ఏమైనా ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయంటే జీరో ఎన్విరాన్మెంట్స్ అండి, డివైజెస్ ఉంటాయి కదా లేవండి. అదే డివైజెస్ ఎన్రోల్ చేయకపోవచ్చు, ఎందుకంటే వాడు స్పెసిఫికల్లీ ఈస్ టాకింగ్ అబౌట్ అవుట్లుక్. సో మీరు వెళ్ళి యాప్ ప్రొటెక్షన్ పాలసీ ఏమైనా డిప్లాయ్ అయినా చెక్ చేయండి. అండ్ అవసరమైతే మీరు యాప్ ప్రొటెక్షన్ పాలసీ లాగ్స్ కూడా చెక్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఉంటే. ఓకే, సో యా మీకు అర్థమైంది కదా. ఇది వన్ ఆఫ్ ద కేస్. ఇష్యూస్ ఇలా వస్తుంటాయి, ఇది చాలా చిన్న ఇష్యూ ఓపెన్ చేసాను బేసికల్లీ. ఇవి ఇంత ఈజీగా అయితే రావు, నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, ఇది చూసారా, స్కామ్ సర్టిఫికేట్ విషయం చాలా ఇష్టం టాపిక్. ఓకే, unable to enroll Windows devices to Intune. Let's see. ఓకే, ఇది విషయం మీరు కామన్ అండి. మీరు ఎవరైనా చెప్తారా ఈ ఇష్యూ చదివి దీనికి రెజల్యూషన్ ఏంటో?
హలో అన్న చెప్పండి. స్టేట్మెంట్ ఒకసారి చదవండి. The user has the Intune license but unable to add the Windows device to Intune and do not see any device enroll under the Intune's admin portal. మనం దీని గురించి మాట్లాడుకున్నామా? లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడేది ఇదే, రైట్? Intune ఇష్యూ వస్తాయని. Scope. Enrollment device platform restrictions. సో ఇక్కడ మనం చెక్ చేస్తుంది ఏంటి? ఫర్ షూర్ ఆ యూజర్ MDM స్కోప్ లో ఉన్నాడా లేడా, రైట్? మనం డిస్కస్ చేస్తే ఇక్కడ పంపాడు, ప్రీ రిక్వెస్ట్ పంపాడు, విండోస్ ఎన్విరాన్మెంట్ పంపాడు, సేమ్ ఆర్టికల్స్. అశోక్ గారు చెప్పండి. ఇది ఇప్పుడు ఈ డివైస్ ఆల్రెడీ అజూర్ లో ఎన్రోల్ అయిందండి. ఇది అజూర్ లో ఎన్రోల్ అయిందండి. ఓకే, చెప్పండి. అజూర్ ఎన్రోల్ అయింది. ఇది ఇంట్లో ఎన్రోల్ అయ్యేది. మీరు అథారిటీ పెట్టలేదు, యూజర్ స్కోప్ పెట్టించాను. అప్పుడు నెక్స్ట్ అజూర్ నుంచి కూడా డివైస్ డిలీట్ చేసేసి ఎన్రోల్ చేయాలండి. అజూర్ లో ఉండగా ఇక్కడ ఎన్రోల్ చేసుకొచ్చి మళ్ళీ ఎన్రోల్ చేయాలి మీరు. ఎన్రోల్ చేయాలి కదా, అక్కడ అది అజూర్ లో కూడా తీసేయాలి కదండి మీరు. తీసేస్తామండి. మీరు వర్క్ స్కూల్ అకౌంట్కి వెళ్ళి అది రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేయాలి. ఓకే, అట్లా చెప్పలేదు పాయింట్. ఎందుకంటే మీది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. అది వన్స్ రిజిస్టర్ డివైస్ మీకు ఇంట్లో కనిపిస్తుంది. అథారిటీ లేదు కాబట్టి మళ్ళీ మన అజూర్ నుంచి కూడా తీసేసి పెట్టినట్టు. సో ఈ టాపిక్ ఆల్రెడీ మన వాళ్ళకి చెప్పాను నేను. MDM అథారిటీ సెట్ చేయాలి, MDM యూఎస్ స్కోప్ లో యూజర్ ఉన్నోళ్ళే చూసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ లేకపోతే మీకు డివైస్ అజూర్ లో కనిపిస్తుంది, నించులో కనిపించదు, రైట్? విండోస్ ఎలా ఉంది, అథారిటీ యూజర్ స్కోప్ అని పెట్టించాను, చెప్పలేదు. అజూర్ నుంచి డిలీట్ చేయమని తర్వాత ఎన్రోల్ చేయమని పాయింట్. సో అర్థమైందా మీకు ఇష్యూ ఏంటి, ఎలా రిజాల్వ్ చేయాలని? ఓకే, ఇష్యూ ఏంటంటే వాడికి లైసెన్స్ ఉంది బట్ అనేబుల్ టు యాడ్ ద విండోస్ డివైస్ టు ఇంచూన్. డివైజెస్ అజూర్ లో కనిపిస్తుంది కానీ ఇంచూన్ లో కనిపించట్లేదు. అది వాడి క్వశ్చన్. అన్న మనకి ఇప్పుడు డివైస్ యొక్క డీటెయిల్స్ ఎక్కడ తీసుకుంటాం? అది ఎక్కడ యాక్చువల్లీ ఉండవు, ఎందుకంటే వాడు ప్రొవైడ్ చేయాలి. ఓకే, లెట్ మీ సీ. నేను అడిగారు మీకు టికెట్ వచ్చాక టికెట్ టెనెంట్ డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తాయి మీకు. ఆ డివైస్ డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్ పక్కా యూజర్ ఇవ్వాల్సిందే మీకు, మీరు యూజర్ అడగాల్సిందే. ఓకే, సో అదే ఇందాక చూపించాను కదా, మీరు కస్టమర్ అడుగుతారు ఏ డివైస్ ఇష్యూ వస్తుంది, ఏ యూజర్ ఇష్యూ వస్తుంది. వాడు ఇచ్చిన డివైస్ ఇన్ఫర్మేషన్ బట్టి మీరు చెక్ చేస్తారు. ఓకే, ఇది పక్కాగా మీరు బ్యాక్ ఎండ్ చెక్ చేస్తే ఏముండదు. వాడు స్క్రీన్ షాట్ తీసుకోవాలి, వాడు టెనెంట్ చూడాలి, అక్కడ మీరు చెక్ చేయాలి ఏం చేస్తున్నాం. ఇప్పుడు అజూర్ లో కనిపిస్తుంది, ఇంట్యూన్ లో లేదు కదా? లేదు. అయితే ఇప్పుడు స్కోప్ లోకి వెళ్ళి మళ్ళా అజూర్ లో డిలీట్ చేసి వీటికి మళ్ళీ కనెక్ట్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, విండోస్ లోకి వెళ్ళి విండోస్ ఎన్రోల్మెంట్ లో ఇక్కడ ఈ గ్రూప్ లో మనం యాడ్ చేస్తాం, ఆల్లో పెడతాం అండ్ లైసెన్స్ ఉందో లేదో చూసుకుంటాం. తర్వాత MDM అథారిటీ ఇంచున్ ఉందో లేదో చూస్తాం. ఇవన్నీ ఓకే అయితే డివైస్ పక్కాగా ఇంచున్లోకి రావాలి. ఇఫ్ ఇన్ కేస్ ముందు రిజిస్టర్లో ఉంది, తర్వాత ఇవన్నీ మాడిఫికేషన్ చేశారు, అప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ మీరు వర్క్ స్కిల్ అకౌంట్ నుంచి తీసేసి మళ్ళీ యాడ్ చేయాలి. అప్పుడు మీకు ఇంచున్ డివైస్ కనిపిస్తుంది. ఓకే, అండ్ మన ఇష్యూ కూడా అదే. అర్థమైందా? సో ఇవి కొన్ని కేసెస్ ఎలా వస్తుంటాయని చెప్పడానికి అంతే.
ఎవరండి మీకు చాలా ఈజీ కేసులు వేశారు? ఇది కండిషన్ పాలసీ ఉందా చూస్తారా? ఓపెన్ చేయండి. అంటే ఆర్ట్రాక్ రోల్స్ పిఎం రోల్స్ ఓపెన్ చేయండి. సిఏ పాలసీ ఓపెన్ చేయండి. మన వాళ్ళకి ఆల్రెడీ చూసారు కాబట్టి. సిఏ పాలసీ అయిపోతుందండి. ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను ఈ కొన్ని టాపిక్స్. సో వాటికి బేస్ ఇష్యూస్ చూపిస్తే బెటర్. ఎక్స్ప్లెయిన్ చేయండి విష్ గారు. ఈ ఇష్యూ ఏంటి, ఎలా రిజాల్వ్ చేస్తారని చెప్పండి వీళ్ళకి. చెప్పాలండి అయితే గైడెన్స్ అడుగుతుందండి క్లౌడ్ యాప్స్ కి ఎలా ఇస్తామని చెప్పి వాటికి ఎంటర్ రిజిస్టర్ లో. ఓకే చెప్పండి మన వాళ్ళకి. No. అన్నా లోకేష్ జాయిన్ స్క్రీన్ షేర్ చేస్తాను. విశ్వది క్యాప్చర్ చూస్తాను. విషయం ఏమైంది? కన్సిస్ట్ రీకనెక్ట్ అవుతుందా? కోడ్ చెప్పండి. కోడ్ చెప్పాలా? అవునన్నా కోడ్ జస్ట్ మూమెంట్. T4K11U. T4K11U. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. T4K11U. యా ఇష్యూ ఏమైంది చెప్తున్నారా? ఇష్యూ ఏంటో చెప్పండి.
ఓకే, సో ఇదేం అడుగుతున్నాడు, లుకింగ్ ఫర్ గైడెన్స్ ఆన్ కాన్ఫిగరింగ్ కండిషన్ యాక్సెస్ పాలసీ టు ఓన్లీ ఎలో యూజ్ యాక్సెస్ టు క్లౌడ్ యాప్స్ అండ్ క్లౌడ్ యాప్ పోర్టల్ వెన్ అంటర్ రిజిస్టర్డ్ డివైజెస్. ఏడి రిజిస్టర్డ్ డివైజెస్లో పాలసీ కావాలన్నాడు. సో ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, కండిషనల్ యాక్సెస్ పాలసీలో మీకు ఒక సెట్టింగ్ చూపించాను, రిక్వైర్ ద డివైస్ టు బి మార్క్డ్ యాస్ కంప్లైంట్ అని, రైట్? సో వీడేంటి, ఓన్లీ యాక్సెస్ టు క్లౌడ్ యాప్స్ అడుగుతున్నాడు. Come on, scroll down. Request అవన్నీ డేటా ఏం లేదండి, క్లోజ్ అయిపోయింది. డైరెక్ట్ మీరు అజూర్ పోర్టల్కి చూపించండి టెనెంట్. అది ఓకే, బట్ మీరు ఏం చేశారు చూద్దాం చూసాను కేసులో. లేదు కదా, డేటా క్లోజ్ చేసి. ఓకే ఓకే, ఓన్లీ యాక్సెస్ టు క్లౌడ్ యాప్స్ అండ్ క్లౌడ్ పోర్టల్ వీఆర్ రిజిస్టర్డ్ డివైస్ అన్నాడు కదా. మీరు ఇక్కడికి వెళ్తే డివైజెస్, కండిషనల్ యాక్సెస్ పాలసీస్ కూడా ఓన్లీ ఇంట్యూన్ టీమ్ వల్లే చేయడం ఏం లేదు, ఇది కంప్లీట్లీ అజూర్ పార్ట్, రైట్? చాలా ఆర్గనైజేషన్స్లో అజూర్ వాళ్ళే చేస్తారు. నాకు ఇక్కడ యాక్సెస్ కూడా లేదు. ఇది డైరెక్ట్ నేను ఇప్పుడు దీని రోల్ యాక్టివేట్ చేసుకోవాలి. టెక్స్ టైం. సో పాలసీ నేమ్ ఇస్తారు, ఎవరికి కావాలో సెలెక్ట్ చేస్తారు, టార్గెట్ రిసోర్సెస్ వాడు ఏమడిగాడు, ఓన్లీ క్లౌడ్ యాప్స్ అడిగాడు, రైట్? కండిషన్స్ వాడే మెన్షన్ చేయలేదు, ఏ డివైస్ కావాలి ఏంటి అనేది. సో లెట్ ఇట్ బి క్లయింట్ యాప్స్ కావాలంటే మనం సేమ్ మళ్ళీ క్లౌడ్ యాప్స్ పెట్టుకోవచ్చు. సో బ్రౌజర్ అడిగాడు, గ్రాంట్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, గ్రాంట్ చేస్తున్నారు. ఓకే, ఏం చేస్తారు, ఎదర్ రిక్వైర్ డివైస్ టు మార్క్డ్ కంప్లైంట్ పెడతారు. ఇది పెడితే ఏమవుతుంది, వాడు ఆ అప్లికేషన్ యూజ్ చేస్తే మాత్రమే వర్క్ అవుతుంది, లేదంటే డివైజెస్ నాన్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే, లేదు ఇది పెడతారు, రిక్వైర్ అప్రూవ్డ్ క్లయింట్ యాప్. అప్రూవ్డ్ క్లయింట్ యాప్ ఏంటంటే మీరు ఇంట్లో నుంచి కొన్ని అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తారు కదా, ఆ అప్లికేషన్స్లో మాత్రమే ఇది వర్క్ అవుతుంది. లైక్ వాళ్ళ అవుట్లుక్ టీమ్స్. సో ఏది యాక్సెస్ చేయాలన్నా కానీ వాళ్ళు ఆ ఇంట్యూన్ మేనేజ్ అప్లికేషన్లో మాత్రం వర్క్ చేయగలరు. స్టిల్ ఇది కూడా కాదు, దేర్ వి హ్యావ్ అనదర్ పాలసీ, యాప్ ప్రొటెక్షన్ పాలసీ. మనం ఇంట్యూన్ నుంచి కొన్ని అప్లికేషన్స్కి యాప్ ప్రొటెక్షన్ పాలసీస్ డిప్లాయ్ చేస్తాము. డిప్లాయ్ చేశాక ఏ అయితే అప్లికేషన్స్ తీసుకుంటాయో, లైక్ అవి కొన్ని అప్రూవ్డ్ క్లయింట్ యాప్స్ ఉంటాయి, వాటికి మాత్రమే మనం కార్పొరేట్ డేటా యాక్సెస్ చేయగలము వన్స్ వీ డిప్లాయ్ దిస్ పాలసీ. ఓకే, ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వాడు ఎగ్జాక్ట్ ఏ క్లౌడ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నాడు, కంప్లీట్ ఎంటైర్ క్లౌడే బ్లాక్ చేయాలా, లేదంటే ఓన్లీ అవుట్లుక్ అండ్ టీమ్స్ కావాలా, బేస్ చేసుకుని పాలసీ క్రియేట్ చేస్తాం, డిపెండ్స్ ఆన్ హిమ్. ఓకే, బట్ చేయాల్సింది ఏంటంటే కండిషన్ యాక్సెస్ పాలసీ క్రియేట్ చేయడం. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద కేస్. సో యా, ఇలానే చాలా ఉంటాయి, మీరు పని చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇష్యూ అవైలబుల్ ఉంటే మీరు తీసుకోండి, లేదంటే నాకు కుదిరినప్పుడు వస్తుంటారు. ఈ ఇష్యూస్ అని మీరు బేసిక్ నుంచి స్టార్ట్ చేసి మీరు ఇష్యూస్ చెక్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూలు వస్తాయని. ఇన్ఫ్యాక్ట్ కంపేర్ టు ఈ ఇష్యూస్తో కంపేర్ చేస్తే మీకు ఇంకా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్కి డైరెక్ట్గా వచ్చే కేసెస్. ఓకే, బట్ ఇవన్నీ తెలుసుండాలి మనకి, మొబైల్స్, ఆండ్రాయిడ్ తెలిసి ఉండాలి, ఐఓఎస్ తెలిసి ఉండాలి, విండోస్ తెలిసి ఉండాలి, ఎవ్రీథింగ్. వాటి ఎన్రోల్మెంట్స్ కానీ వాటి పాలసీస్ కానీ ఇవన్నీ తెలిస్తే తప్ప ఒక ఇష్యూ వస్తే మనం దాన్ని అనలైజ్ చేయలేము. దీనికి ఇది రిజాల్వ్ చేయాలి అని తెలియాలంటే ముందు మనకు తెలియాలి. ఓకే, ఇది ఎర్రర్ వస్తుందని తెలియాలంటే ముందు ఎలా క్రియేట్ చేస్తామో తెలియాలి, రైట్? సో దానికోసం మీరు చదవాలి,
చదివి ఏ పాలసీ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎందుకు క్రియేట్ అవుతుంది, ఫర్ షూర్ మీరు ప్రతిదీ కూడా మీరు టెస్ట్ చేయాల్సిందే. ఇది ఎప్పుడైనా రేపు పొద్దున్న మీకు జాబ్ వచ్చాక ఆర్గనైజేషన్ అయినా మీరు టెస్ట్ చేస్తే తప్ప తెలియదు మీకు. ఓకే ఇది చేయడం వల్ల ఎర్రర్ వచ్చింది, సో ఇది తీసేస్తే ఇది పోతుంది, ఇవన్నీ మీకు తెలిస్తే తప్ప మీరు నెక్స్ట్ స్టెప్ వేయలేరు. రైట్? వెల్ యా, సో కొంచెం టైం తీసుకుని ఇవన్నీ చూడండి ఏదో వర్క్ అవుతుందని. మనం మళ్ళీ ఇంకొక సెషన్లో చెప్పుకుందాం క్లియర్గా. ఓకే, అండ్ యా, ఐ మీన్ దట్స్ ఇట్ ఫర్ టుడే. గ్రూప్స్ గురించి చెప్పాను కదా, గ్రూప్స్ గురించి చూడండి, మీరు డిప్లాయ్ చేసి చూడండి, టెస్ట్ చేయండి. సో విషయం మీరు ఇంకాసేపు ఉంటారు ఇక్కడ. సో ఒక్కొక్క కేస్ ఇన్ కేస్ ఏదైనా మీకు ఈజీ అనిపిస్తే ఒకసారి ఓపెన్ చేసి చూపించండి వీళ్ళకి. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే నోట్ చేసి పెట్టుకోండి. విల్ డిస్కస్ నెక్స్ట్. అన్న ఇదంటే కొంచెం చెప్పండి. ఇది ఆయనకి ఎగ్జిస్టింగ్ ఇష్యూ. ఓ 2 రోజుల నుంచి నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. అయినా ఇదే కదండి ఆర్బ్యాక్ రోల్స్. వీడు ఏంటంటే ఆర్బ్యాక్ రోల్స్ ఇచ్చారండి ఆల్రెడీ యూజర్స్ కి. ఓకే, తర్వాత మీరు ఇక్కడ ఎన్రోల్ చేసి 460 డివైజెస్ చేయడం కానీ 260 కనిపిస్తుంది ఇంట్లో నుంచి. ఎక్కడే మళ్ళీ ప్రివిలేజ్డ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ లోకి వెళ్ళి చూస్తుంటే డివైజెస్ అన్ని కనిపిస్తున్నాయి. మీకు ఇది నేను చెప్పాను కదా, దీనికి మనం క్రియేట్ చేసింది ప్రివిలేజ్ మేనేజ్మెంట్ రోల్స్. ఎలిజిబుల్ అండ్ యాక్టివ్ రోల్స్ గురించి చెప్పాను కదన్నా, ఆ రోల్స్ క్రియేట్ చేస్తే వర్క్ అవుతుంది. రైట్? అందులో ప్రివిలేజ్ చూసిన మీరు అజూర్ నుంచి అన్ని డివైజెస్ చూడగలుగుతున్నా కానీ ఇంట్లో నుంచి చూడలేకపోతున్నాను. అదేంటున్నా. సో ఆ రోల్స్ ప్రాపర్గా క్రియేట్ చేయట్లేదు. అది క్రియేట్ చేసే పాత్ తప్పు. అది అసలు ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నారు, అసలు ఎందుకు అక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నారు, వాడు ఎందుకు అసైన్ రోల్స్ వాడట్లేదు అనేది కనుక్కోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నానండి. ఇది స్కోప్ ట్యాక్స్ ఇస్తున్నాడండి. ఎప్పుడొచ్చాడు అసలు? స్కోప్ ఇచ్చుకోవచ్చు, దాంతో మన ప్రాబ్లం లేదు. స్కోప్ ట్యాక్స్ లో ఉన్న యూజర్స్ తో ఎన్రోల్ అయిన డివైసెస్ మాత్రం కనిపిస్తున్నాయేమో డౌట్ ఉందండి. అది తీసి చూడమని ఒకసారి. అదేండి, అంత కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇద్దరు మీ టెస్ట్ చేసి చూడాలి, అంటే కస్టమర్తో టెస్ట్ చేయించాలి. చెక్ చేసి ఏది వర్క్ అవుతుంది, ఎందుకు వర్క్ అవుతుంది అని వచ్చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ షూర్ ఇది రోల్స్ ఇష్యూ. ఈ పిమ్ రోల్స్ ప్రాపర్ గా ఉంటే మీకు ఇష్యూ రాదు. అదే డౌట్ ఉందండి. ఒక స్కోప్ ట్యాక్స్ ఒక సెటప్ గ్రూప్ యూజర్స్ ఇస్తున్నాడు. అందులో ఏమన్నా కొంతమందికి ఎన్రోల్ అయిన డివైసెస్ కనిపిస్తున్నాయేమో డౌట్ ఉంది. ఓకే, చెక్ చేయండి. ఐ మీన్ డిస్కస్ చేద్దాం. మీరు కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? వెల్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి గైస్ సో ఫార్? స్కెప్ మీద ఉందండి కాదు, ఇదని స్కెప్ సర్టిఫికేట్ మీద ఉందండి. స్కెప్ పీకేసెస్ నిజంగా నేను మంచి ట్రైనింగ్ ఇస్తాను, బట్ అది ఇప్పుడు కాదు, లాస్ట్లో. ఇప్పుడు చెప్పాలంటే వీళ్ళు మిగతా ఏమైనా వదిలేస్తారు. సో యా, ముందని బేసిస్గా వచ్చేసుకుంటూ వెళ్ళి ఎన్రోల్మెంట్స్ దగ్గరికి వస్తే బెటర్. రైట్? ప్రిపేర్ అవ్వండి గైస్. చాలా టైం ఉంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఓకే, మీరు వన్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళాక నేర్చుకుందాం, అక్కడ ఏదో చేద్దాము అంటే విషయంలాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు చేసేదే ఉండదు, ప్రతిదీ ముందే నేర్చుకుని వెళ్ళండి. రైట్ ఇష్యూ? ఓకే ఓకే, సీ దెన్. మళ్ళీ కనెక్ట్ అవుదామండి. ఓకే, ఓకే అన్న. సీ గైస్, బాయ్. థ్యాంక్ యూ.